ఆలకించుడి. ఏమంటున్నాడు? మొట్టమొదటిగా ఆలకించండి. విశ్వాసి దేవుని స్వరాన్ని వినాలి. ఏంది? విశ్వాసి దేవుని యొక్క స్వరాన్ని వినాలి. అందుకనే దేవుడు ఇక్కడ మొట్టమొదటిగా ఇదిగో షూలమితి చెప్తా ఉంది, ఆలకించుడి. ఇదిగో యోహాను సువార్త 10:27 నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. యాకోబు రాసిన పత్రిక 1:22 వాక్యము వినువారే కాక దాని ప్రకారము నడుచువారై ఉండండి అని రాయబడింది. 1 సమూయేలు రాసిన 1 సమూయేలు 3:10 ఒక మాట చదవండి. ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని ఇక్కడ సమూయేలు మాట్లాడుట ఇదిగో మనం వింటాం. అదే విధంగా చూడండి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. అక్కడ ఒక మాట రాయబడింది. ఏమంటారు తర్వాత? నా ప్రియుని స్వరము వినబడుచున్నది. దీనికి ముందు నా ప్రియుని స్వరము వినబడుచున్న దానికంటే ముందు షూలమితి మనకి ఏం చెప్తుందంటే, మీరు ఆలకించండి. ఏం చేయాలి? మీరు ఆలకించండి. ఆలకించే లక్షణం, ఆలకించే గుణం ఇదిగో క్రైస్తవ విశ్వాసికి ఉండాలా. ఇదిగో అలాంటి స్వభావం ఉన్నప్పుడే దేవుని యొక్క స్వరం వినపడుతుంది. ఏంది? అలాంటి స్వభావం ఉన్నప్పుడే దేవుని యొక్క స్వభావం వినపడుతుంది. అందుకని ఆయన అంటాడు, నా గొర్రెలు ఏం చేస్తాయి? నా స్వరాన్ని వింటాయి. నా గొర్రెలు మాత్రమే వింటాయి. ఇక్కడ మీరు కాంటెస్ట్ గమనించాల. నా గొర్రెలు, నా విశ్వాసులు, నా సంఘము, ఇదిగో నా మనుషులు నా స్వరాన్ని వింటారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు వినువారే కాక దాని ప్రకారము నడుచుకుని వారై ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెల్ని ఒక యజమాని మేపుతా ఉన్నాడు. ఆ గొర్రెల్ని అనేక మంది పిలుస్తారు. ఈ మధ్య నేను యూట్యూబ్ లో చూసా, అనేక మంది వచ్చి ఆ గొర్రెలు పిలుస్తారు. అవి పలకం, అవి చూడవు, అవి మేత తింటానే ఉంటాయి. పైకి కూడా అసలు అవి ఆలకించవు. ఎప్పుడైతే తన యజమాని స్వరం వినపడిందో అన్ని పరిగెత్తుకుంటూ తన యజమాని దగ్గరికి వస్తాయి. ఇదిగో ఈ మాట ఎందుకు అంటాడంటే, ఎవరైతే దేవుని యొక్క ఆధీనములో ఉంటారో, ఎవరైతే దేవునితో గడపతారో, ఎవరైతే దేవుని సన్నిధిని అనుభవిస్తారో వాళ్ళకు మాత్రమే దేవుని స్వరము ఏదో గుర్తుపెడతారు. అందరూ గుర్తుపట్టలేరు. ఇదిగో అందరూ గుర్తుపట్టడం చాలా కష్టం. అందుకే చూడండి 1 సమూయేలు 3:10 ఏం మాట్లాడుతున్నాడు? తరువాత యెహోవా ప్రత్యక్షమై లేచి, అమ్మా ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఇదిగో చూడండి, దేవుడు ఆయన్ని సమూయేలు సమూయేలు ఎన్నిసార్లు పిలిచాడమ్మా? 2 సార్లు పిలిచాడు. ఏమని? సమూయేలు సమూయేలు అంటే వెంటనే ఇక్కడ సమూయేలు ఏమంటాడు తెలుసా? చెప్పండి, నేను ఆలకిస్తున్నాను అంటల్లా. ఏమంటున్నాడు? నీ దాసుడు. ఇదిగో ఆలకించేవాడు ఎవరై ఉంటారంటే చెప్పాల, దాసుడై ఉంటాడు. ఏంది? ఆలకించేవాడు దాసుడు. దాసుడు కాకపోతే దేవుని స్వరాన్ని వినడు. అందుకనే సమూయేలు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ దాసుడు. ఏంటంట? నీ దాసుడు ఆలకిస్తున్నాడు. నేను నీ దాసుడయ్యా, నువ్వు నా యజమానివయ్యా. ఇదిగో నీ స్వరాన్ని నాకు వినపడుతుంది, నేను ఆలకిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు దేవునికి దాసులై ఉంటారో వాళ్ళు మాత్రమే యేసయ్య స్వరాన్ని వింటారు. అందరు వినరు. మందిరానికి వచ్చే అందరు విన్నారు. ఆయనకి ఎవరైతే దాసులుగా ఉండడానికి ఇష్టపడతారో వాళ్ళు మాత్రమే వింటారు. అందుకనే షూలమితి అంటుంది మొట్టమొదటిగా 8వ ఏమంటుంది? మీరు ఆలకించండి, ఆలకించండి. 2వ మాట ఏంటంట? నా ప్రియుని స్వరము వినపడుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసికి క్రీస్తు స్వరాన్ని గుర్తించాలి. ఇక్కడ ఒక మాట అంటా ఉంది, నా ప్రియుడు. ఏంటంట? ఈయన నా ప్రియుడు.
ప్రియుడు కాదు. ఏంది? నా ప్రియుడు. నా ప్రియుడు అంటే తన సొంతం చేసుకుంటా ఉంది ప్రియుడిని. ఇతను నా ప్రియుడు. విశ్వాసి క్రీస్తు స్వరాన్ని గుర్తించగలగాలి అంటే దేవుణ్ణి తన సొంతం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? దేవుణ్ణి తన సొంతం చేసుకోవాలి. ఎవరెవరు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, ఎవరెవరు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు. ఇదిగో నా ప్రియుడు. ఎవరంటేనా? నా ప్రియుడు, నా ప్రియుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే యోహాను 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 3 నుంచి 5 వరకు చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 3 నుంచి 5 వరకు చదవం. మైక్ తీసుకుంటేనే అతనికి ద్వారపాలకుడు తలుపులు తీయును, అతనికి ద్వారపాలకుడు తలుపులు తీయును. గొర్రెలు అతని స్వరము వినును, గొర్రెలు అతని స్వరం వింటాయి. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. 5 వరకు చదువునాను. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక, గొర్రెలు తన స్వరాన్ని ఎరుగుతాయి కనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రము వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని ఏం చేస్తాయి? పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. మళ్ళీ చదువు పాప. అన్యుల స్వరము. నాకు 3వ వచనం కావాలి. అతనికి ద్వారపాలకుడు తలుపులు తీస్తాడు. గొర్రెలు అతని స్వరము వినును. గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి తన సొంత గొర్రెలను ఏం చేస్తాడంట? పేరు పెట్టి. ఎన్ని గొర్రెలు ఉంటాయి చెప్పలేము కదా, చాలా గొర్రెలు ఉంటాయి. ప్రతి గొర్రెనంట ఏం చేస్తాడంట? తన సొంత గొర్రెను ఏం చేస్తాడంట? పేరు పెట్టి పిలుస్తాడు. అంటే పేర్లు అంత ఖచ్చితంగా తెలుసా ఆయనకి? తెలుసంటారా? ప్రపంచంలో ఉండే దేవుని బిడ్డ, దేవుని విశ్వాసి ప్రతి ఒక్క పేరు తెలుసు. ప్రపంచంలో ఉండే ఆయనతో నడుస్తూ, ఇదిగో ఆయన స్వరాన్ని వింటూ, ఆయన మాట ఆలకిస్తూ ఉన్నా ఆడొక మాట అంటాడు, నా సొంత గొర్రెలను ఏం చేస్తాడంట? పేరు పెట్టి నేను పిలుస్తాను. అందరికి పేర్లు, అన్ని పేర్లు తెలుసు అంటారా? తెలియదు అంటారా? ప్రతి సంఘంలోని ప్రతి విశ్వాసి పేరు తెలుసు. ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. సంఘంలో ఒక సంఘంలో ఒకరి పేర్లు ఒకరికి తెలియపోవచ్చు కదా స్వీటీ, కానీ యేసయ్యకి ప్రతి ఒక్కరి పేర్లు తెలుసు. ఇప్పుడు నేనంటాను, ఆయనకి పేర్లే తెలుసా? వాటి స్వభావం కూడా తెలుసా? స్వభావం కూడా తెలుసు అంటారా? పేర్లు తెలుసు, ఏంది స్వభావం కూడా తెలుసు. అందుకనే నా గొర్రెలు నా స్వరాన్ని మాత్రమే వింటాయి. మళ్ళీ అంటున్నాడు, అన్యులు పిలిచినప్పుడు ఏం చేస్తాయి? అవి పలకక వెంబడింపక వాని వద్ద నుండి ఏం చేస్తాయంట? పారిపోతాయి. దేని నుండి? ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసి అన్య ఆచారాల నుండి పారిపోవాలి. క్రైస్తవ విశ్వాసి ఇదిగో అన్య విగ్రహాల నుండి పారిపోవాలి. క్రైస్తవ విశ్వాసి దేవుని స్వరం మాత్రమే వింటాడు. ఇదిగో అన్య ఆచారాలకి సంబంధించిన వ్యవహారాలు జరుగుతున్నప్పుడు వాటిలో పాలిభాగస్తుడు కాడు. ఎవరైతే దేవుని స్వరాన్ని విని ఇదిగో అన్య స్వరాలు వినపడుతున్నప్పుడు, అన్య ఆచారాలు వినపడుతున్నప్పుడు ఎవరైతే పరిగెత్తి వెళ్ళిపోతాడో వాడు మాత్రమే నా గొర్రెలు. ఏంది? నా గొర్రెలు. లేకపోతే ఆయన గొర్రెలు కాదు.
దేవుడికి ఇష్టం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఎవని మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను. నాన్న మైక్ తీసుకుంటేనే. ఎవని మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను. పాపము చేసిన వారి మీదనే కదా వారు శవములై. హెబ్రీయులకు రాసిన 3:15 కదా నాన్న? 15 ఏలయనగా మొదట నుండి మనకున్న గూఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము. ఇదిగో ఎవరు క్రీస్తులో పాలివారై ఉంటారంట? ఎవరు క్రీస్తు నడుస్తారట? అమ్మ హెబ్రీయులకు రాసిన పత్రిక కదా నాన్న? 3:15 కదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15 కదా? ఒకసారి చదవండి, చదువు నాయన, బాగా చదువు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15 చదవాలి. ఏలయనగా మొదట నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఆయన అమ్మా అది చదవండి. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించనప్పటి వలె మీ హృదయములను కఠిన పరచకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడు కఠిన పరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగా. నేడు ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. నేడు ఆయన స్వరాన్ని వినే వ్యక్తిగా ఉండాలి. నేడు ఈ పదాన్ని గుర్తు పెట్టుకోండి. నేడు ఒకరినొకరు ఏం చెప్పుకోవాలంట? బుద్ధి చెప్పుకోవాలి. నేడు ఆయన స్వరాన్ని వినాలి. ఎవరు ఆయన స్వరాన్ని వింటారంట? ఎవరు వింటారంటమ్మా? మొదటి మాట రాయబడింది, సొంత గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. ప్రియుని స్వరాన్ని వింటాయి సొంత గొర్రెలు. ఇదిగో ఈ 8వ వచనంలో ఒక 3వ మాట కూడా ఒక మాట రాస్తున్నాడు చూడండి. ఇదిగో అతడు వచ్చుచున్నాడు, ప్రభువు వచ్చుచున్నాడు, గంతులు వేయించు, కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. ఇదిగో అతడు వచ్చుచున్నాడు, ప్రభువు తన ప్రజల యొద్దకు వస్తున్నాడు. ఏంటంట? ప్రభువు తన ప్రజల యొద్దకు వస్తున్నాడు. పరమగీతములు 2వ అధ్యాయం చాలా చక్కగా చెప్తా ఉన్నాడు. ప్రభువు ఎక్కడికి వస్తున్నాడంట? తన ప్రజల దగ్గరకు వస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. నేను వెళ్ళి మీకు స్వరము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు. ఇప్పుడు చెప్పాలా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు, మీకు కొత్త కొత్త విషయాలు తెలియపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఇప్పుడు దేవుడు వచ్చే ముందు ఏం సిద్ధపరుస్తాడంటాడా? స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. అంటే ఇంకా స్థలాలు సిద్ధపరుస్తున్నాడనే పరస్తా ఉన్నాడా? ఇంకా స్థలాలు నిర్మిస్తా ఉన్నాడు, గృహాలు నిర్మిస్తా ఉన్నాడు. అవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత మనల్ని వస్తాయి. ఎందుకు ఆలస్యం అవుతుంది అని అడుగుతున్నారు చాలా మంది.
ఎందుకు ఆలస్యం అవుతుంది తెలుసా? అక్కడ స్థలాలు సిద్ధం చేస్తారు. రే ఇది పలానా బెరాక ప్రార్థన ముందులో పలానోడికి రా, ఇదిగో వస్తున్నాడు త్వరగా నేను తీసుకురాబోతున్నా, ఇదిగో ఈ స్థలాన్ని ఇటు కేటాయించు, ఇదిగో ఇది పలానా వ్యక్తికి పలానా ఆమెకి రా, ఇదిగో ఈ స్థలం ఇక్కడ నిర్మించబడింది. అట్లాగా ప్రపంచంలో తన మాట వినే గొర్రెలు, తన మాట ఆలకించే గొర్రెలు, తన స్వరాన్ని వినే గొర్రెలకు ఆయన స్థలాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. స్థలాలు సిద్ధపరుస్తాడు. అందుకే లేట్ అవుతుంది. స్థలాలు మొత్తం సిద్ధపరచబడిన తర్వాత, అంతా ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత ఆయన ఇక ఒక్క క్షణం కూడా ఆలకించడు, ఒక్క క్షణం కూడా వెయిట్ చేయి. ఎలా వస్తాడు తెలుసా ఆయన? ఇప్పుడు చదవండి అక్కడ మాట. ఎలా వస్తాడంటే ఆయన చదువునా 8వ వచనం, గంతులు వేయచ్చు కొండల మీదను ఎగసి దాటుచు మెట్ట చాలన మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నేను మైక్ తీసుకొని చదవమని మిమ్మల్ని చూడండి. గంతులు వేయచ్చు, ప్రభు ఆనందముతో తన ప్రజల యొద్దకు వస్తున్నాడు. విశ్వాసి ఆయన గంతులు వేస్తూ వస్తున్నప్పుడు మీరు ఎట్లా ఉండాలా? ఆయన ఎట్లా వస్తున్నాడంట? నాకు కాంటెస్ట్ ప్రకారమే చెప్పండి. గంతులు వేయచ్చు ఎక్కడికి వస్తున్నాడంటమ్మా? మన దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడు మీరు ఆయన ఎట్లాగా కలుసుకోవాలా? మీరు కూడా సంఘం కూడా ఎట్లా కలుసుకోవాలి ఆయన? ఏందమ్మా చెప్పట్లేదా? సంఘం కూడా గంతులు వేస్తూ ఆయన దగ్గరికి. ఆయన ఎట్లా వస్తాడంట? చెప్పండి, అందరు చెప్పండి. ఎలా వస్తాడంట? గంతులు వేసుకుంటా. అంటే గంతులు అంటే ఎట్ట? అడుగులు అడుగా అట్ట కదా, ఎట్ట దూకతా, ముందుకు దూకతా, గంతులు వేసుకుంటా వస్తా ఉన్నాడంట. ఇప్పుడు మీరు అట్లా ఎదుర్కోవాలండి. మీరు కూడా గంతులు వేసుకుంటా ఆయన దగ్గర ఇచ్చారా? ఫిలిప్పీయులు రాసిన పత్రిక, అపోస్తలుడు పౌలు ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. చదవండి. మైక్ కంపల్సరీ. ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఏం చేయాలంట? ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఏం చేయాలంట? ఆనందించండి. ఈ ఆనందం దేంట్లో కనిపిస్తుంది అంటే గంతులు వేయడంలో కనిపిస్తుంది. ఏంటంట? గంతులు వేయడంలో కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గంతులు వేసుకుంటూ నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వేడో నీరసంగా తినక ఇదిగో ముద్దుబారిపోయి ఉంటే కుదరదు. నువ్వు కూడా గంతులు వేసుకుంటూ ఆయన దగ్గరికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే చూడండి, నెహెమ్యా 8వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. నెహెమ్యా 8వ అధ్యాయం 10వ వచనం. చదివే పిల్లలు మైక్ తీసుకొని చదవండి. మరియు వారితో ఎట్లా అన్నాడు? పదండి క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దానిని పానము చేయండి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి, తమ కొరకు ఏమి సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించండి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకండి. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. ఏందంట? మీరు బలమొందెదరు. ఎవరందు ఆనందించాలంట? యెహోవా యందు మాత్రమే ఆనందం, యెహోవా యందు మాత్రమే సంతోషం, యెహోవా యందు మాత్రమే ఆనందం. దేవుని యందు ఆనందించండి, దేవుని యందు ఉత్సహించండి అని లేఖనాలు ఘోషిస్తా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన గంతులు వేస్తూ మిమ్మల్ని కలుసుకోవడానికి వస్తున్నప్పుడు మీరు కూడా ఆనందంతో ఏం చేయాలా?
గంతులు చిన్న పిల్లలప్పుడు తొక్కుడు బిళ్ళ ఆడేవాళ్ళు కదా, నేను కూడా ఆడేవాళ్ళని. నేను కూడా కలిసి తొక్కుడు బిళ్ళ ఆడేవాళ్ళం అందరం కలిసి. అప్పుడు గంతులు వేస్తా దాన్ని అందుకోవాలి కదా, లేకపోతే ఒకవేళ గంతు లేకుండా మనం సరిగా గంతు పడకపోతే ఏమైపోతాం, ఓడిపోతాం. మనం మళ్ళీ దొంగ, మనం వెనకాల పడిపోతాం కదా. ఇదిగో ఇదే దేవుడి దగ్గర గంతులు వేసే స్థితిలో నువ్వు ఉండాలి. ఆయన కలుసుకోవడానికి ఎల్లప్పుడూ ఆనందం, ఆయన కలుసుకోవడానికి ఎప్పుడు ఇదిగో సంతోషంతో ఇదిగో ఆయన్ని కలుసుకునే విధముగా క్రైస్తవ విశ్వాసం ఉండాలా. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు, కొండల మీదను ఎగసి దాటుచు. తర్వాత ఏమంటున్నాడు, మెట్టల మీదను అతడు వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడంట, కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతను వస్తున్నాడు. నిన్ను కలుసుకోవడానికి కొండలు దాటి మెట్టలు దాటి వస్తున్నాడు. అయితే నువ్వు ఎలా ఉండాలి తెలుసా, సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి. ఎలా ఉండాలా, రెడీగా ఉండాలి. అందుకనే మీరు బైబిల్లో ఒక మాట, ఒక ఉదాహరణ మీకు పరిచయం చేయదలుచుకున్నా. ఇదిగో ఒక అతను వివాహానికి అందరినీ పిలువబడ్డాడు, అందరిని పిలిచాడు దేవుడు. చాలా మంది ఆయన స్వరాన్ని విని రాలేదు. ఇదిగో ఒక అతను మంచి గుడ్డలతో వివాహానికి వేసుకొని రాకుండా ఇదిగో చింపిరి గుడ్డలతో సరైన వస్త్రాలతో రెడీగా ఆయన దేవుని ఎదుర్కొన్నప్పుడు దేవుడు అతని పక్కన పెట్టిన విధానం బైబిల్ రాయబడింది. ఏంది, ఆ పెళ్లికి శుభ్రతగా రాని వ్యక్తిని పక్కన పెట్టిన విధానం ఆడ కనిపిస్తా ఉంటది. ఇదిగో దేవుని దగ్గర కలుసుకునేటప్పటికి ఇదిగో ఈ భూమి మీద జరిగేటువంటి ఈ వివాహ తంతు విషయంలో ఇదిగో ఏ విధంగా అయితే నీవు రెడీగా అలంకరింపబడి ఇదిగో మంచి బట్టలు వేసుకొని, మంచి ఆభరణాలు వేసుకొని, ఇదిగో విలువైన సెంటు కొట్టుకొని, ఇదిగో చక్కగా రెడీ అయి ఏ విధంగా అయితే వివాహానికి ఆహ్వానింపబడతావో యేసుక్రీస్తుని కూడా కలుసుకునేటప్పుడు నువ్వు అంత పరిశుద్ధంగా ఉండాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతను వస్తున్నాడు. ఎలా వస్తున్నాడంటే నిన్ను కలుసుకోవడానికి కొండలు మెట్టలు దాటి ఎగసి గంతులు వేసుకుంటూ ఆయన నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి తెలుసా, నువ్వు సిద్ధముగా ఉండాలి. ఎలా ఉండాలి? ఈ మధ్య పిల్లలకి బీపీఎస్ లో ఒక మాట నేర్పించారు, ఏం తెలుసా, ఆర్ యు రెడీ అంటే మీరేమన్నారు, చూపించండి అమ్మా. ఎట్టా ఓ ఎస్, ఎట్టా ఆర్ యు రెడీ అంటే ఓ ఎస్. ఏమని, మేము రెడీగా ఉన్నాం. ఇదిగో దేవుడు అడుగుతున్నాడు, ఆర్ యు రెడీ? మీరు రెడీగా ఉన్నారా నన్ను కలుసుకోవడానికి? ఇంకా ఏదైనా లోపాలు ఏదైనా ఉన్నాయా? నేను గంతులు వేసుకుంటూ ఇది కొండల మీద ఎగసి దాటుచు మెట్టలు దాటుచు నేను వస్తున్నాను. ఆర్ యు రెడీ? రెడీనా అమ్మా? మీరు రెడీనా? ఆడ వెనకాల ఉన్న వాళ్ళు రెడీగా ఉన్నారా? నిద్రపోతున్నారా? ఆర్ యు రెడీ? చేయలేదండి. ఆర్ యు రెడీ? రెడీనా? మీరు రెడీగా ఉన్నారా అమ్మా? ముందు వాళ్ళు చేయలేదండి. ఆర్ యు రెడీ? రెడీనా? మీరు ఎత్తరమ్మా? ఆర్ యు రెడీ? ఓకే, అందరూ పాస్టర్ గారు మీరు ఆర్ యు రెడీ? రెడీనా? చేయలేదండి. మరి ఆర్ యు రెడీ? అందరం రెడీగా ఉండాలి. ఏం చేయాలా? ఎగసి దాటుచు గంతులు వేసుకుంటూ వస్తున్నాడు. ఈరోజు ఆరాధనలో నేను కలుసుకోవడానికి వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధంగా ఉన్నావు మరి? అయితే ఆయన ఇలా చెప్పాలనుకుంటున్నాడు. ఇదిగో 2 సార్లు ఈ మాట ప్రస్తావించబడింది, ఎగసి దాటుకుంటూ వస్తున్నాడు. ఇదిగో చాలా ఫాస్ట్ గా వస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం ఒకసారి చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం. ఇదిగో మీకు నేను ఒక మర్మాన్ని చెబుతున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడపూర మ్రోగగానే మనమందరము ఏందంట మార్పు పొందుదము. దూరం రోగును అప్పుడు మృతులు
అక్షయుడిగా లేపబడతారు. ఏందంట? ఎట్లాగంట? కన్ను రెప్ప పాటుతోనే మన శరీరాలన్నీ మార్చబడిపోతాయి. ఆయన వస్తున్నాడు కన్ను రెప్ప, అంతే. చాలా ఫాస్ట్ గా వస్తున్నాడు. ఇదిగో నువ్వు ఎట్లా ఉన్నావో, నీ పరిస్థితి ఎలా ఉందో, నీ పరిస్థితి ఎలా ఉందో, దేవుని దృష్టిలో నువ్వు ఎలా కనిపిస్తున్నావో. ఆర్ యు రెడీ? దేవుడు అంటాడు, ఏంది? ఆర్ యు రెడీ? యవ్వన బిడ్డలారా, మీరు రెడీగా ఉన్నారా? యేసయ్య వస్తే యేసయ్యతో గంతులేసి పోవడానికి ఆర్ యు రెడీ? విశ్వాసులారా, మీరు రెడీగా ఉన్నారా? బాప్తిసం తీసుకున్న బిడ్డలారా, మీరు రెడీగా ఉన్నారా? ఆయన గంతులు వేసుకుంటూ వస్తున్నాడు. ఎవరిని కలుసుకోవడానికి? సార్వత్రిక సంఘాన్ని కలుసుకోవడానికి. ఇదిగో రెడీగా ఉన్న వారిని ఆయన ఏం చేస్తాడంటే పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏంది? పేర్లు పెట్టి పిలుస్తాడు. ఇదిగో మీ ఒక్క ప్రతి పేరు ఆయన తెలుసు, యొక్క ప్రతి పేరు ఆయన తెలుసు. అందుకనే చూడండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. చదవండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, రాత్రి వేళ దొంగ ఏ విధంగా వచ్చినో అలాగనే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియదు. ఎట్లాగా దొంగ ఏ విధంగా వస్తాడో రాత్రి వేళ అదే విధంగా వస్తాడు. దొంగ వచ్చేటప్పుడు అందరు మేల్కొని ఉంటారా? నిద్రపోతుంటారా? నిద్రపోతుంటారు కదా. ఎందుకు నిద్రపోతారు మీరు? దొంగ వస్తాడని మీకు తెలియదు. ఒకవేళ ఈ రోజు వస్తాడని తెలిస్తే కర్రలు పట్టుకొని, కారాలు పట్టుకొని మొత్తం రెడీగా ఉంటాం కదా. అయితే మనకు క్షేమకరంగా నిద్రపోతున్నామంటే ఇంటికి 1, 2, మా ఇంటికి 3 ఉంటాయి. 1, 2, కింద 3, ఇటు పక్క మళ్ళీ 1, 2, 3. ప్రతి 10 సార్లు చూస్తా నేను నిద్రపోయేటప్పుడు. లైట్ వేసుకోవడం లెక్కేస్తా. 1, 2, 3, 4, 5, 6. ఇది పడతలే కిందది. అయినా కూడా మళ్ళీ పెద్ద రాడ్ తీసుకొచ్చి దాన్ని అట్ట గట్టిగా కొట్టి వేస్తే ఓకే స్టడీగా ఉంది, ఇబ్బంది లేదు అని పోయి కొనుక్కుంటాం కదా. దేవుడు కూడా వచ్చేటప్పుడు నువ్వు రెడీగా ఉండాలా. ఎట్లా తెలుసా? తలుపుని ఏ విధంగా అయితే గట్టిగా ఏ జ్వరపడకుండా దొంగలు రాకుండా నువ్వు వేసుకుంటావో, నీ హృదయాన్ని కూడా నువ్వు అంత స్థిరపరచుకోవాలి. దొంగలు ఏ విధంగా అయితే నీ ఇంట్లోకి రాకుండా ఇదిగో నువ్వు సీసీ కెమెరాలు పెట్టుకుంటావో లేకపోతే సెన్సార్లు పెట్టుకుంటావో, మొత్తం నీకు తెలిసిపోవడానికి ఏ విధంగా అయితే తర్ఫీదుతో ఉంటావో, దేవుడు వచ్చేలాపటికి అంత సిద్ధపాటు కలిగి ఉండాలి. నిద్రపోతున్న యేసుక్రీస్తు తీసుకొని పోవడానికి కాదు అక్కడ ఉద్దేశం. దొంగ ఏ విధంగా వస్తాడో మీరు నిద్రపోకుండా ఉండండి కాదు. ఇదిగో ఆత్మీయమైన జీవితంలో నిద్రొద్దు, ఆత్మీయ జీవితంలో పడిపోయే స్థాయి వద్దు, ఆత్మీయ జీవితంలో దిగజారుతనం వద్దు. ఆత్మీయమైన తలుపు చాలా బలంగా ఉండాలి. ఇదిగో ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి ఇక్కట్లు వచ్చినా, తరమపడే అనుభవాలు ఉన్నా సరే తలుపు స్ట్రాంగ్ గా ఉండాలి. ఆత్మీయ తలుపు ఎలా ఉండాలా? స్ట్రాంగ్ ఉండాలి. అలాంటి వ్యక్తిని మీకు బైబిల్లో దేవుడు పరిచయం చేశాడు. ఎవరు చెప్పండి? టక్కని గుర్తు రావాలా? ఎన్ని శ్రమలు! పౌలు, ఇంకా యోబు, ఇంకా యేసేపు, అనేక మంది, ఇంకా దావీదు, అనేక మందిని మీ మధ్య పెట్టాడు. స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇదిగో ఆయన ఎగసి దాటుకుంటూ వస్తున్నప్పుడు నీలో దేవుడికి కనిపించాలా. తర్వాత చూడండి, పరమగీతములు 2వ అధ్యాయం 9వ వచనం. నా ప్రియుడు ఇర్రివలే లేడి పిల్లవలే ఉన్నాడు, అదిగో మన గోడకు వెళ్ళిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి ఏమంటున్నాడు. ప్రియుడు ఎలా ఉన్నాడంట? ఇర్రివలే, లేడి పిల్లవలే ఉన్నాడు. ఇర్రి అంటే ఏంది? ఇర్రి అంటే ఎవరు చెప్పండి? లేదా ఇర్రి అంటే అయితే ఒక మాట చూడండి, ఇక్కడ ఇర్రి అనేది ఇది అడవిలో సంచరించే ఒక జంతువు.
నామకరణం ఇర్రి అంటే. దాన్ని కూడా అది కూడా జింక లాంటిదే. దాన్ని ఏమంటారంటే గజల్ అంటారు. ఏమంటారు దాన్ని? గజల్ అంటారు. ఇది చాలా అందంగా ఉంటదంట. సాధారణంగా కనిపించే జింక కాదండి ఇది. ఇది చిన్నదిగా, సన్నగా, చాలా వేగంగా, ఇదిగో పరిగెత్తే గుణం, లక్షణాలు దీనికి ఉంటాయి. అయితే చాలా సొగసైనదిగా కూడా ఈ గజల్ కనిపిస్తుంది అంట. అతడు గజల్లా చురుకుగా ఉన్నాడు, ఇదిగో వేగంగా వచ్చేవాడుగా ఉన్నాడు, సొగసైన వాడుగా ఉన్నాడు, బలంగా చాకచక్యంగా కదిలేవాడుగా కనిపిస్తున్నాడు, ఆనందంగా ఎగిరి గంతులేసుకుంటూ వచ్చే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అందుకే ఇక్కడ షొలమితి ఇదిగో తన ప్రియుని ఇర్రితో పోల్చింది. ఈ ఇర్రి అనే దాన్ని ఏమంటారు? గజల్ అంటారు. ఏమంటారు? గజల్. గజల్ అంటే జింక అని అర్థం. అది చాలా అందంగా ఉండే జింక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రియులను తన ప్రియుడు కలుసుకోవడానికి కొండలు లోయలు దాటి గజలు వేగముగా, అంటే ఆ జింక వేగం, సింహం కూడా, చిరుతుపులు కూడా సింహం కూడా పట్టుకోలేదు, అంత వేగంగా ఉత్సాహంగా వస్తున్నాడని చెప్పడానికి ఇదిగో దేనితో పోల్చాలని తెలియక షొలమితికి ఇర్రి వలే అన్నాడు. ఇర్రి అంటే గజల్, చాలా ఫాస్ట్ గా పరిగెత్తే జంతువు అని అర్థం. అట్లాగా మిమ్మల్ని కలుసుకోవడానికి ఆయన వస్తున్నాడు. అక్కడ ఒక మాట రాయబడింది, గోడ వెలుపల నిలుచున్నాడు. ఏందంటే ఆయన గోడ వెలుపల నిలుచున్నాడు. గోడ ఇద్దరి మధ్య ఉన్న తాత్కాలిక అడ్డంకిగా కనిపిస్తా ఉంది. ఇద్దరి మధ్య తాత్కాలికంగా అడ్డంగా ఉన్న సూచనగా కనిపిస్తా ఉంది. అయినప్పటికీ ప్రియుడు దగ్గరగానే ఉన్నాడు, విడిచిపెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు మనకు దూరముగా ఉన్నట్లు అనిపించినా ఆయన మనకు సమీపములోనే ఉన్నాడు. ఇదిగో మధ్యలో గోడ లాంటి తాత్కాలికమైనవి వచ్చినా ఇదిగో దాని వెనక నుంచి ఆయన నిలబడి చూస్తూనే ఉన్నాడు. యెషయా 59వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెషయా 59వ అధ్యాయం 1వ వచనం. రక్షింప యెహోవా, యెషయా 59:1 కదక్క. యెహోవా హస్తము ఖర్చు కాలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు, ఇది మీ దోషములు మీకును మీ దేవునికి ఎలా ఉన్నాయంట? అడ్డంగా ఉన్నాయి. నీ దోషాలు, నీ పాపాలు, నీ క్రియలు, నీ చేష్టాలు, నీ వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయంట? అడ్డముగా ఉన్నాయి దేవునికి. దేవుడు చెప్తున్నాడు, ఆయన గోడ వెలుపల నుండి నిలబడి ఉన్నాడు. ఎందుకు తెలుసా? నీ దగ్గర రాలేకపోతున్నాడు తెలుసా? మీ దోషాలు, మీ పాపములు అడ్డుగా ఉన్నాయి. ఆయన ఇదిగో అందుకనే నీకు దగ్గరగానే ఉన్నాడు, కానీ ఇదిగో గోడ వెలుపల నిలబడి ఉన్నాడు. అయితే ఆయన అంటున్నాడు, వెలుపల నిలబడి కిటికీ కూడా చూస్తున్నాడంట. లేదా చూడండి, వెలుపల నిలబడి ఎలా చూస్తున్నాడంట? ఆయన నిలుచున్నాడు, కిటికీ కూడా చూచున్నాడు, కిటికీ కంతకుండా తుంగి చూస్తున్నాడు అని రాయబడి ఉందా? కిటికీ కంతకుండా ఎక్కడ చూస్తున్నాడంట? తొంగి చూస్తున్నాడు. ప్రియుడు తన ప్రియురాల్ని శ్రద్ధగా గమనిస్తున్నాడు. ప్రియుడు తన సంఘాన్ని శ్రద్ధగా గమనిస్తున్నాడు. ప్రియుడు ఇదిగో తన విశ్వాసులని చాలా శ్రద్ధగా చూస్తున్నాడు. కిటికీలో నుంచి ఏం చేస్తున్నాడంటే ఆయన తొంగి ఎట్లా చూస్తారు? కిటికీలో నుంచి ఎక్కడ వీళ్ళు నన్ను చూస్తారో మళ్ళీ చూడకుండా ఉండాలన్నాడు. చూస్తాం కదా కొన్ని విషయాలు. అందులో పక్కింటోళ్ళు కొట్టుకుంటుంటే బలి చూస్తాం కదా. పక్కింటోళ్ళు రక్త గాయాలు గట్టి జుట్టు పట్టుకొని లాక్కొని దుమ్ముగా కొట్టుకుంటుంటే కిటికీలోని చూస్తాం గానీ దగ్గరికి ఉంది తెలుసా? లేనిపోయిన సమస్యలు మనకి ఎందుకని తొంగి మళ్ళీ వాళ్ళు ఆడ చూస్తారేమని. ఇదిగో ఈయన సంఘంలోని విశ్వాసిని, ఇదిగో క్రైస్తవ సంఘాన్ని, ఇదిగో సార్వత్రిక సంఘంలో చేరబడిన ప్రతి సంఘాన్ని, ప్రతి విశ్వాసిని ఇదిగో ఆయన తొంగి చూస్తున్నాడు. నువ్వెలా జీవిస్తున్నావో, నువ్వే విధంగా బ్రతుకుతున్నావో,
నీ స్థితిగతులు ఎలా ఉన్నాయో ఆయన తొంగి తొంగి చూస్తున్నాడు. ఇది ప్రేమ, మన మీద ఉన్న ప్రేమ, మన మీద ఉన్న సంరక్షణ, మన మీద ఉన్న ఆసక్తిని ఈ తొంగి చూడడం తెలియజేస్తా ఉంది. ఈ దేని తెలియజేస్తా ఉంది? ఆయన తొంగి చూడడం మన మీద ఉన్న ప్రేమను, మన మీద ఉన్న సంరక్షణను, మన మీద ఉన్న ఆసక్తిని తెలియజేస్తా ఉంది. అందుకనే కీర్తనకారుడు 33వ అధ్యాయం 18వ వచనంలో ఆయన ఒక మాట మాట్లాడతాడు. చదవండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, అమ్మా, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నదే. ఇది ఆయన దృష్టి. కనిపెడతా ఉంది, చూస్తా ఉంది, గమనిస్తా ఉంది. జాగ్రత్తగా ఉండాల విశ్వాసి. ఓ సంగమా, ఇదిగో బెరాకా ప్రార్థనా మందిర సంఘస్థులారా, ఇదిగో ఎలా కనిపిస్తా ఉన్నావు. సోమవారం నుంచి శనివారం దాకాను ఆయన తొంగి చూస్తున్నాడు. ఇదిగో అతడు రావడానికి సిద్ధంగా ఉన్నాడని, ఇదిగో సిద్ధంగా ఉన్నాడు. నిన్ను కలుసుకోవాలని ఆశతో ఉన్నాడు. ఇదిగో ఆయన అంత మాత్రమే కాదు, ఇదిగో ఆయనలో ఒక నేను కలుసుకునే ప్రేమ నీ దగ్గర వ్యక్తపరచాలని, ఇదిగో నీ మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమను నీ ముందు కనపరచాలని ఆయన ఇదిగో తొంగి తొంగి చూస్తున్నాడు నిన్ను కలుసుకోవడానికి. క్రీస్తు సంఘము మధ్య ఉన్న ప్రేమ ఇదిగో అది చాలా గొప్పది. ఇదిగో యేసుక్రీస్తు వారు తన ప్రజల్ని గమనిస్తూ ఉన్నాడు, తొంగి తొంగి చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తొంగి తొంగి చూసేది దేని తెలుసా? చెప్పాలా? దేన్ని తొంగి తొంగి చూసేది? దేవుడా, నీ హృదయాన్ని చూస్తా ఉన్నాడు. తొంగి తొంగి చూస్తున్నాడు. ఏమున్నాయో హృదయంలో నాకైతే తెలియదు. ఇంకా ఆయన హృదయ ద్వారం తెరవాలని ఎదురు చూస్తున్నాడు. ఆయన హృదయ ద్వారం తెరుచుకోవాలని, నీ హృదయ ద్వారం తెరిస్తే అందులో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. అమ్మా, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుని తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరాన్ని విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతనును భోజనము చేయుదుము. ఇదిగో తలుపు తడుతా ఉన్నాడట. తలుపు తడుతా ఉన్నాడు, తడుతానే ఉన్నాడు తలుపు. ఎవరు నా స్వరాన్ని విని ఏంటంట తలుపు తీస్తారో నాతో అతను, అతనితో నేను, ఇద్దరం కలిసి ఏం చేస్తాం? భోజనము చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఒక మాట చెప్పనా, అద్భుతమైన మాట. మీతో కలిసి ఆయన భోజనం చేయడానికి అబ్రహాముని అలా ఆపేస్తున్నాడు. ఇంకా యాకోబుని, ఇస్సాకుని, మోషేని, దావీదు గారిని, పెద్ద పెద్ద ప్రవక్తలను, ఆయనతో నడిచిన విశ్వాసులను, యాజకులను అందరిని స్టాప్ ఆపుతున్నాడు. తెలుసా మీకు ఆ సంగతి? ఇంకా వాళ్ళని సంపూర్ణ స్థితిలోకి వాళ్ళని తీసుకొని పోకుండా ఆగండి, మీతో పాటి నా రక్తము చేత ఇదిగో కొనబడిన నా సంఘము కూడా ఇదిగో మీతో వచ్చి జాయిన్ అవుతుంది. అప్పుడు అందరము కలిసి 7 ఏళ్ళు ప్రేమ విందులో కూర్చొని భోంచేద్దాం. ఆగండి, అప్పుడే వద్దు, ఆగండి అని ఆపేస్తున్నాడు. స్టాప్ అని ఉన్నాను. తెలుసా మీకు బైబిల్ రాయబడిన మాట? ఆపున్నాడు నీ కోసం, నా కోసమే. నువ్వు ఇంకా రెడీగా ఉండకపోతే అందరు వెళ్ళిపోతారు.
అందరూ దావీదు పక్కన కూర్చుంటారు, కొంతమంది అబ్రహాం గారు పక్కన కూర్చుంటారు, కొంతమంది ఏసయ్యా నీ పక్కన కూర్చుంటానయ్యా ఒకసారి కూర్చుంటారు బతులు ఆడుకునే వాళ్ళు, ఆయన కాళ్ళ దగ్గర కూర్చునే వాళ్ళు, ఆయన పక్కన కూర్చోడానికి ఇష్టపడే వాళ్ళు. ఇదిగో అబ్రహాం గారు నా పక్కన ఉండడానికి ఇష్టపడే అనేక మంది ఇదిగో ఆ 7 ఏళ్ళ ప్రేమలోకి వెళ్ళిపోతారు. నువ్వు అలానే విడవబడిపోతావు. నీ స్థితి అంతే, నీ బ్రతుకంతే, నువ్వు అలా చూస్తానే ఉంటావు. అందరు వెళ్ళిపోతారు. ఆ తర్వాత వచ్చేసయ్యా ఇదిగో తలుపు తీయ్యా, తలుపు తీయ్యా వచ్చానయ్యా అంటే చాలా సంవత్సరాలు టైం ఇచ్చాను బిడ్డ. ఇదిగో ఆ ప్రణయ పాస్టర్ మీకు చాలా సార్లు చెప్పినాడు, చెప్పి నోరు పోయింది, ఇక మీరు రావడానికి లేదు, అవసరం లేదు. ఎవరైతే ఆయన స్వరాన్ని విని, ఎవరైతే ఆయన రక్తంలో, ఎవరైతే ఆయన శరీరంలో పాలు భాగస్తులు అవుతారో వాళ్ళకు మాత్రమే డోస్ తెరవబడతాయి, లేకపోతే లేదు. ఖచ్చితంగా విడవబడ్డాయి, తిరిగేలే, సచ్చేలే. మా పిల్లకాయలు అంటారు ఈ మాట, సచ్చేలేదు సార్, సచ్చేలే, ఖచ్చితంగా విడవబడ్డాయి. అందుకే చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట రాసిన, చెప్పండి. అమ్మా బాగా చదవండి. అయితే మీరు నన్ను చూస్తారు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను మీరు చూస్తారు. ఎక్కడ చూస్తాం ఆయన్ని? సియోనులో మనం ఆయన చూడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సియోనులోకి వెళ్ళిన తర్వాత మన శుక్రవారం చెప్పా, ఏ వస్త్రాలు వేసుకుంటామంటమ్మా? ఏ వస్త్రాలంట? ఉల్లాస వస్త్రాలు. ఏంది? ఎక్కడ దొరకవు, బజార్లో దొరుకుతాయా? బజార్లో ఏం దొరుకుతాయండి? లెనిన్ షర్ట్లు, జీన్స్ ప్యాంట్లు, ఇంకా పట్టు చీరలు, రకరకాలు వచ్చినాయి ఆడవాళ్ళకి జబ్బల్లే. తర్వాత అన్ని దొరకతాయి, కానీ దొరకని వస్త్రం ఏంటంట? ఉల్లాస వస్త్రమే. ఈ వస్త్రం ఇక్కడ లేదు. ఏడుంది? అక్కడుంది. ఎవరైతే ఆయన పిలుపుని అందుకొని, ఎవరైతే ఆయన డోర్ తట్టినప్పుడే తలుపులు తెచ్చి ఆయన హృదయంలోకి ఆహ్వానిస్తారో వాళ్ళు ఎక్కడ ఉంటారంట? సియోనులో ఉంటారు. ఆయన చూస్తారు, ఆయనతో కలిసి భోజనం చేస్తారు. మీ క్వశ్చన్ తెలుసా? ఇప్పటికే పెద్ద భోజనశాల రెడీ అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అందరి చేతులు ఎత్తాలి. హల్లెలూయా. పెద్ద భోజనశాల, కొన్ని ఎకరాలు ఉంటది ఆ శాల. ఏంది? కొన్ని ఎకరాలు రెడీ చేస్తున్నారు దోతలు. ఎవరి కోసం తెలుసా? మన కోసమే. మన కోసం రెడీ చేస్తాం. మన కోసం ఇదిగో పెద్ద భోజనశాల రెడీగా ఉంది. నిన్ను తీసుకొని పోయి ఆ కుర్చీలోకి కూర్చోబెట్టడం. కలంకమే లేని కన్యకనై ప్రియుడా నీతో కలవాలని, కలంకమే లేని కన్యకనై కొట్టల ప్రియుడా నీతో కలవాలని, నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ సాటి ఎవరు లేరని, నీ కన్నా గట్టి కొట్టల, నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని యేసు రాజా, నీ ప్రేమ నాలో ఉందని. గట్టి కొట్టాల.
యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని కలంకమే లేని కన్యకనై ప్రియుడా నీతో కలవాలని కలంకమే లేని కన్యకనై ప్రియుడా నీతో కలవాలని నీ కన్నా నాకెవరు ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని నీ కన్నా నాకెవరు ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని యేసు రాజా నీ ప్రేమ నాలో ఉండని కొట్టాల చప్పట్లు గట్టిగా కొట్టు రాజా నీ కొరకు నన్నే బ్రతకని యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని కలంకము లేని కన్యక ఆ కన్యకని కలంకము లేనిదిగా చేయడానికి కొరకాయ ఆకాశం నుంచి కొండలు మెట్టలు ఏమేమి దాటాడంటే ఆయన చదువుతలే కొండలు దాటి మెట్టలు దాటి ఏందంట ఎగసి ఎగసి గంతులేసుకుంటూ నీ కోసం నా కోసం ఈ లోకానికి దిగి వచ్చాడు. దిగి వచ్చి మాత్రం గమ్ముకున్నాడా? నీ కోసం నా కోసం ప్రాణం ఇచ్చాడు. ఏం ఇచ్చాడమ్మా? ప్రాణం ఇచ్చాడు. కొట్టబడ్డాడు, తరమబడ్డాడు. ఇదిగో ఆ యెరూషలేము పురవీధుల్లో ఇదిగో వీపు మీద కొరడాలు చెల్లు చెల్లు చెల్లుమని మోగినాయి. గొర్రె బుచ్చు కత్తిరించు వాని దగ్గర ఏ విధంగా మౌనం ఉంటుందో మౌనంగా ఉండిపోయాడు. నిన్ను కలుసుకోవడానికి వచ్చి నీ చేత తన్నులు తిన్నాడు. నిన్ను కలుసుకోవడానికి వచ్చి నీ చేత ఉపయోగించుకున్నాడు. నిన్ను కలుసుకోవడానికి వచ్చి ఇదిగో అవమానపరచబడ్డాడు. నిన్ను కలుసుకోవడానికి వచ్చి కలంకము లేనిదిగా, ఇదిగో ముడత లేనిదిగా, ఇదిగో నిన్ను తీసుకోవడానికి వచ్చి నీ చేత అవమానపరచబడ్డాడు. ఏమిస్తావు ఆయనకి? ఆయన రక్షణ పాత్ర చేత పట్టుకొని ఆయన స్తుతించిన తప్ప మనం ఏమీ గలం ఆయనకి? ఇదిగో షోలమీతి అంటుంది, నా ప్రియుడు. ఎవరంటేనా? నా ప్రియుడు, నా ప్రియుడు. ఇదిగో నా ప్రియుడు, నా ప్రియుడు, నా సొంతమైన, నా ఆరాధనకు యోగ్యుడు, నా ఆరాధనకు యోగ్యుడు. మన ఆరాధనకు కేంద్ర బిందువు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. నలిగిపోయి ఒదిగిపోయి కొట్టబడి ఇదిగో నేను చాలా సార్లు చెప్తున్నా ఈ మాట, నీకోసం దిగంబరిగా అలా నిలబడిపోయాడే. నీకోసం దిగంబరిగా అలా సిలువలో వేలాడుతూ నోరు ఎండిపోయి ఇంకా దప్పికతో అల్లాడిపోయాడే. నువ్వేమీ గలవు ఆ దప్పికి? ఆరాధన తప్ప. ఆ దప్పిక తీర్చడానికి నీ ఆరాధన తప్ప ఆయన స్తుతించడం తప్ప ఏమీ గలవు? ఆయన కొనియాడడం తప్ప ఏమీ గలవు? నీ కోసం ఇష్టపూర్తిగా ప్రేమపూర్వకంగా ఇదిగో ఆ రోజు ఆదాము ద్వారా విడిపోయిన బంధాన్ని మళ్ళీ కలపడానికి కొరకు ఆ పరలోకము నుంచి కొండలు దాటి మెట్టలు దాటి ఎగిసి ఎగిసి గంతులు వేసుకుంటూ వస్తే నువ్వు గంతులు వేసుకుంటూ ఇదిగో ఆయన కలుసుకోవద్దు? కలుసుకుందాం మరి ఆరాధనలో. కళ్ళు మూసుకోండి, ఆరాధనలోకి వెళ్ళిపోదాం. అయినా నేను గంతులు వేసుకుంటూ నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. నా ఆరాధన ఇదిగో నీకు ఇష్టపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నాను.